ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. యేసు రక్తమే జయము జయమోరా, సిలువ రక్తమే జయము జయమోరా. అందరూ యేసు రక్తమే జయము జయమోరా, సిలువ రక్తమే ధైర్యంగా జయము జయమోరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన అవును యేసు రక్తమే జయము జయమోరా, సిలువ రక్తమే జయము జయమోరా. చల్లబడుతూ బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము. ఏంటి? బలహీనులకు బలమైన దుర్గము ముక్తి యేసు రక్తము. వ్యాధి బాధలకు విడుదల కలిగించును స్వస్థత యేసు రక్తము. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం. శాంతికి స్థావరం శ్రీ యేసు రక్తం, నీతికి కవచం పరిశుద్ధుని రక్తం. మృత్యువునే గెలిచి రక్తము, పాతాళం పోయి రక్తము, నరకాన్ని బంధించిన జైసిలే రాజు యేసయ్యే. యేసు రక్తమే పడలే, సిలువ రక్తమే స్వరమెత్తి అరే యేసు రక్తమే జయము జయమోరా, సిలువ రక్తమే జయము జయమోరా. చేతులు పైకెత్తివే. సంతోషంగా ఆనందంతో పాడదామండి. పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము. అపవిత్రాత్మను పారదోలును ఖడ్గము యేసు రక్తము. ఏంటి? పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము. అపవిత్రాత్మను పారదోలును ఖడ్గము యేసు రక్తము. వినండి, శత్రువు నిలువడు, విరోధి ఎవ్వడు, ఏ ఆయుధము నీపై వర్తిల్లదు. ఏ ఆయుధము నీపై వర్తిల్లదు. సన్నని నలగొట్టిన వార్తలని చెతకొట్టిన కొనుమ సింహమై మెగారుడిగా తీర్పు తీర్చవచ్చురా రాజు యేసయ్యే. యేసు రక్తమే గట్టిగా ఇంకా గట్టిగా మనసు, సిలువ రక్తమే మనస్ఫూర్తిగా. యేసు రక్తమే జయము జయమోరా, సిలువ రక్తమే జయము జయమోరా. ధైర్యం శౌర్యం, ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన అవును ధైర్యాన్ని శౌర్యాన్ని నింపెనురా, తన పక్షము నిలబడిన గెలుపునిదేరా. యేసు రక్తమే జయము జయమోరా, సిలువ రక్తమే జయము జయమోరా. చివరిసరిగా యేసు రక్తమే గట్టిగా, సిలువ రక్తమే గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా.
దేవుని స్తోత్రం. మార్కు సువార్త 1వ అధ్యాయము. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో చూడొచ్చా అండి? మీ బైబిల్ చూపిస్తారా? ఏది? వెరీ గుడ్. చాలామందికి బైబిల్ రోజు చదువుకుంటారా? అప్పుడప్పుడు చదువుకుంటారా? రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదవండి, లేకపోతే రోజుకు 4 అధ్యాయాలు చదవండి. ఓ సంవత్సరం అయ్యేలోగా బైబిల్ అంతా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదివి ముగించవచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయము 29వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, వినండి. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను అంద్రెయ అనువారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను కూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలెను. గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగెను. యేసు ప్రభువు ఈ లోకంలో జీవించినప్పుడు ఒక్కచోటే ఇల్లు కట్టుకొని, ఆశ్రమాన్ని కట్టుకొని, భక్తులారా నా దగ్గరకు రండి అనలేదు. కానీ గ్రామానికి కాలినడకను తిరుగుతూ పరలోక సంగతులను బోధిస్తూ, రోగులను స్వస్థపరుస్తూ, సమాధానం లేని వారికి సమాధానమిస్తూ, దిగులుతో కృంగిపోయిన వారిని ప్రోత్సాహపరుస్తూ, సమస్యల్లో ఉన్న వారికి పరిష్కారాలు కలుగజేస్తూ, దుఃఖంతో ఉన్న వారిని సమాధానంతో, ఆనందంతో నింపేవాడు. యేసు ప్రభు అనేక స్థలాలకు తిరుగుతూ ఉండేవాడు. ఆయన బేతనియా అనే గ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఆ బేతనీలో మరియా, మార్తా, లాజరు అనే ముగ్గురు ఉండేవారు. ఆ మార్తమ్మ గారు ఎప్పుడు అటు వచ్చినా మా ఇంటికి రాయ్యా, భోంచేసిపోయా అనేది ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళేవాడు. కపెర్నహూము అనే మరే ఒక ఊరుంది. ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పేతురు ఇల్లుంది. ఆ పేతురు అత్తగారు చాలా ఆతిథ్యం ఇచ్చే ప్రేమ కలిగిన స్త్రీ. అక్కడికి వెళ్ళి అక్కడున్న సమాజ మందిరంలో వాక్యాన్ని అందించేవాడు. ఒకసారి ఆ కపెర్నహూము అనే స్థలానికి వెళ్ళినప్పుడు ఆ పేతురు ఇంటిలోని వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ అత్తగారికి జ్వరం వచ్చింది. ఏమొచ్చింది? జ్వరం వచ్చిన వాళ్ళందరూ చేయి చూపించండి. ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా. ఇప్పుడు వచ్చినా కూడా చెప్పండి. జ్వరం వస్తే మన శరీరంలో ఏదో తప్పు జరిగింది, ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏదో ప్రమాదం కలుగుతుందని చెప్పటానికి ఒళ్ళు వేడెక్కుద్ది. శరీరంలో ఏ భాగంలో లివర్ ఎఫెక్ట్ అయినా, కిడ్నీలు పాడైనా, నరాలు పాడైనా, ఏ అనారోగ్యం కలిగినా జ్వరానికి ఒక కారణం ఉంటుంది. కాబట్టి జ్వరం రావటం మంచిదే. జ్వరం రాలేదు అంటే నీలో జ్వరంతో పోరాడే ఆరోగ్య శక్తి ఉండదు కనుక ప్రమాదం ఏర్పడుద్ది ఒక్కోసారి. కానీ ఈ రోజుల్లో ఎన్ని రకాల జ్వరాలు, ఒకటి కాదు. జ్వరం అంటే వేడెక్కటమే కాదు, ఇప్పుడు రకరకాల జ్వరాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి అండి? అమెరికా నుంచా, ఆస్ట్రేలియా నుంచా, మన ఇంటి పక్కన ఉన్న మురికి గుంటల్లో నుంచి, మన గుంటల్లో నివసిస్తున్న దోమలు. ఎంత ఉంటుంది దోమ? ఎంత ఉంటుందండి? చిన్నదే. అలెగ్జాండర్ అనే చక్రవర్తి ఉండేవాడంట. ప్రపంచం అంతటిని జయించేసి ఇక నాకు జయించడానికి రాజ్యాలు లేవే అని ఏడ్చేవాడంట. చక్రాధిపతిగా ఏలినవాడు. అలెగ్జాండర్ పేరు చెబితే శత్రువులందరూ వణికిపోయేవారు. కానీ ఆయన ఒక దోమ కుట్టిందట. దోమ కొట్టగానే అందరినీ వణికించిన ఆయన వణికిపోవటం మొదలుపెట్టాడు. చలి జ్వరం వచ్చి. చలి జ్వరం వచ్చినవాడు ఎట్ట వణుకుతాడు? గుడిగుడు అడుగుతాడు. చూడండి, అరే ఇంతమందిని జయించావు, చిన్న దోమను కుడితే ఇలాగైపోయావంటే విషజ్వరం వచ్చి చివరికి ఆ రోగంతో చచ్చిపోయాడు ఆయన. ఏంటండి?
దోమ చాలా చిన్నదే. ఇవాళ దోమల ద్వారా రకరకాల జ్వరాలు వస్తున్నాయి. ఆ జ్వరాలకు డాక్టర్ దగ్గరికి వెళ్తే రకరకాల మందులు ఇచ్చి మనల్ని అప్పులు పాలు చేస్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఏమవుతున్నారండి? ఆ అప్పులు. ఎందుకంటే హాస్పిటల్లో లోన్ ఇవ్వరుగా. బిల్లు రేపు కడతానంటే చచ్చిపోయిన శవాన్ని కూడా ఇవ్వరంట. నువ్వు బిల్లు కడితేనే ఏంటండి, చచ్చిపోయాడు వ్యక్తి, ఇన్ని వేలు అయ్యింది, సమాధి చేసుకోవడానికి ఇవ్వలయ్యా, నువ్వు చేసిన వైద్యం వల్ల బతకలేదు కదా అంటే అదంతా నాకు తెలీదు. డబ్బు కడితే కానీ శరీరాన్ని ఇవ్వమంటున్నారు. ఎంతమంది ఈ రోజున మందులు మందులు మందులు, ఇంజక్షన్లు, మాత్రలు, ఆపరేషన్లు, రకరకాల రోగాలతో కుటుంబంలో ఆ మెడల్లో ఉన్న బంగారాలు అమ్ముకొని దుద్దులు తాకట్టు పెట్టుకొని, దుద్దులు అంటారు, ఏమంటారు మీరు, కమ్మలు తాకట్టులు పెట్టుకొని ఏంటండి ఎన్ని అవస్థలు పడుతున్నారో. ఈ రోజున భూలోకం చెడిపోయింది, రోగాలు ఎక్కువైపోయినాయి. మా చిన్నప్పుడు లేని రోగాలన్నీ ఇప్పుడు వచ్చాయి. మీ దీంట్లో ఉన్న మామగారిని అడగండి, మీ సమయంలో ఎక్కువ జబ్బులు ఉన్నాయా అమ్మా, ఇప్పుడు జబ్బులు ఎక్కువ ఉన్నాయా అని ఏం చెప్తారు? ఈ జబ్బులన్నీ మా కాలంలో లేవమ్మా అంటారు. అప్పుడు ఎక్కువ మంది డాక్టర్లు ఉన్నారా, ఇప్పుడు ఎక్కువ మంది డాక్టర్లు అడగండి. అప్పుడే డాక్టర్లు లేరు, జబ్బులు తక్కువే, డాక్టర్లు తక్కువే. ఇప్పుడు జబ్బులు ఎక్కువే, డాక్టర్లు ఎక్కువే, హాస్పిటల్స్లో ఎక్కువే, మందులు కొత్త మందులు వస్తున్నాయి, మందులతో పాటు కొత్త జబ్బులు వస్తున్నాయి. బైబిల్ చెప్తుంది, పాపము వలన వచ్చిన జీతము మరణము. పాపమిచ్చే బేట అంటే తెలుసా? టీ ఖర్చుకి ఏ రోజుకి ఆ రోజు ఇస్తారు చూడండి. బేట రోగం అంట. పాపం చేసిన వాడికి రోగాలు వస్తున్నాయండి. మేమేం పాపం చేయలేదండి అంటారు చాలామంది. మేమేం పాపం చేయలేదండి, తలపోటు వచ్చేస్తుందండి. ఎవరినన్నా తలంచుకుంటున్నావా అమ్మా? అదేనండి మా అత్తగారే గుర్తొస్తుందండి. మా అత్తగారు గుర్తొస్తుంటే కోపం వస్తుందా, సంతోషం వస్తుందమ్మా? కోపం కాదు, పళ్ళు కొరికేసుకుంటున్నానండి. మరి నీ కోపమే నీ శత్రువు. కోపపడేవాడు తన శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడు? పాడు కోపడతా ఎప్పుడు చూసినా ఒకరి గురించి సణుక్కుంటా, గొడుక్కుంటా, తిట్టుకుంటా ఉంటే నీ నరాలకి సరిగ్గా రక్తం వెళ్ళక తలపోటు వస్తుంది, గుండెపోటు వస్తుంది, షుగర్ లెవెల్ పెరుగుతాయి. ఏమంటే ఇది ఎవరో తెచ్చిన జబ్బులు కాదు. చాలామంది జీవితంలో సమాధానం లేని మూలాన, కోపానికి చోటిచ్చిన మూలాన, అసూయకు చోటిచ్చిన మూలాన, ద్వేషానికి చోటిచ్చిన మూలాన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. హల్లెలూయా పాటలు రావు కదా కోపం వచ్చినప్పుడు, పచ్చిబూతులు వస్తాయి కదా. ఎక్కడి నుంచి వస్తాయి? అబ్బే నేను ఎప్పుడు మాట్లాడినన్నా, కోపం వచ్చినప్పుడే మాట్లాడతానన్నాడు ఒక ఆయన. ఏంటయ్యా నువ్వు హల్లెలూయా పాటలు పాడుతున్నావు, మళ్ళీ బూతులు మాట్లాడుతున్నావు? అబ్బే నేను ఎప్పుడు మాట్లాడిన బూతులు కోపం వచ్చినప్పుడు వాటంతట అయ్యే వచ్చేస్తున్నాయి అంట. ఎక్కడి నుంచి? గుండెల్లో నుంచి. హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. చూసారా, మనం కోప్పడటం వలన బీపీలు పెరిగిపోతున్నాయి, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, రక్తపోటు రోగం వస్తుంది. ఈ రోజుల్లో చాలామంది ఇప్పుడు చెప్పారు చూడండి, మాకు చింతలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి అన్నారు. చింత పోగొట్టుకోవడానికి, బాధలు పోగొట్టుకోవడానికి ఏం చేస్తారు పురుషులు? భలే తెలిసే మీకు. ఎందుకయ్యా తాగావని అడిగానండి ఒక ఆయన్ని. బాధలు ఎక్కువైపోయినాయి అండి అన్నాడు. మరి తాగితే బాధలు తీరాయా అనండి. ఎక్కడండి? అప్పులు ఎక్కువైపోయినాయి అన్నాడు. అప్పులు ఎందుకైనాయి అంటే తాగడానికి అప్పు తీసుకోవద్దండి అని మళ్ళీ అడుగుతున్నాడు. ఏంటండి బాధలు తీరవు, బాధలు ఎక్కువ అవుతాయి. మద్యపానము చేసేవాడు మతిలేనుడైపోతున్నాడు. తాగుబోతుగా ఉన్నవాడి భార్య బిడ్డలు ఎంత ఏడుస్తుంటారో తెలుసా? తాగుబోతైన వాడు తన శరీరాన్ని ఎట్ట హోనం చేసుకుంటుంటాడో తెలుసా? ఊపిరితిత్తులు పాడైపోతాయి, లివర్ పాడైపోద్ది, టీబీ వచ్చేస్తుంది, క్యాన్సర్ వచ్చేస్తుంది, కిడ్నీలు పాడైపోతున్నాయి. కానీ ఈ రోజున మనుషుడు బాగుపడదాం అనుకుంటూ తాను పాడు చేసుకుంటున్నాడు. తాగుబోతు మీ ఇంట్లో ఉంటే ఇల్లంతా సంతోషం కదండి. తాగొచ్చినాడు ఎవరైనా మర్యాదగా మాట్లాడతాడా? ప్రేమగా మాట్లాడతాడా?
నిన్న ఒక సహోదరి వచ్చి విజయవాడలో చెబుతుంది, నా నలుగురు కొడుకులు మా ఆయన కలిసి తాగుతారండి. నలుగురు కొడుకులంట వాళ్ళ నాయనతో కలిసి తాగుతారంట, 5గురు కలిసి. ఒక్క పని చేయరండి, ఒక్క 10 పైసలు తెచ్చి ఇంట్లో ఎవరండి? వీళ్ళను పోషిస్తానికి నేను కూలి పనికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తే నా దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వమని మళ్ళీ నన్ను కొడతారండి, తిడతారండి అని ఏడుస్తుందండి. ఎంత భయంకరం చూడండి. పురుషుడు తన భార్య బిడ్డలను పోషించాలి, అది దేవుడి ఏర్పాటు. కానీ ఈ రోజున మద్యానికి బానిసైన వాడు మతిలేని వాడైపోతున్నాడు, వ్యసనాలకు బానిసలైపోతున్నారు. దానివల్ల రోగాలు ఎక్కువైపోతున్నాయి, దానివల్ల ఆదాయం అంతా వృధా అయిపోతూ ఉంది. అంతేకాదు ఒక తాగుబోతు బిడ్డలు కూడా తాగుబోతులు అయిపోతున్నారు. ఒక తాగుబోతు ఇంట్లో ఉంటే ఆ ఇంటిలో దుఃఖము వేదన కలుగుతుంది. అంతేకాదు తాగుడుకు బానిసైన వాడు 100 ఏళ్ళు బతుకుతాడా, 30 ఏళ్ళు బతుకుతాడా? తొందరగా చచ్చిపోతాడు. కారణం తన శరీరంలో అవయవాలన్నీ పాడైపోతున్నాయి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ సమయమునకు ముందే, నీ కాలమునకు ముందే నీ వేళ చనిపోవలను అని దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉంది. ఈ రోజున మన బాధలు పోగొట్టుకోవడానికి మరో బాధను, మరి పురుషులు తాగుతారమ్మా, స్త్రీలు ఏం చేస్తారు? బాధ వస్తే ఏం చేస్తారమ్మా? ఏడుస్తారా? ఏడ్చి 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 కళ్ళు ఉబ్బిపోయేదాకా ఏడ్చి, నోరు ఎండిపోయేదాకా ఏడిస్తే బాధ తీరిద్దా? మీరు ఏడిస్తే ఏడవండి, కానీ యేసయ్య దగ్గర ఏడవండి. ఎక్కడ ఏడవాలి? యేసు ప్రభు దగ్గర మనుషుల దగ్గర ఏడవకండి, మిమ్మల్ని మీరే చూసుకొని ఏడవకండి. యేసు ప్రభువా నా కుటుంబాన్ని కట్టు, నా భర్తను మార్చు, నా బాధలు తీర్చు అని ఆయన సన్నిధిలో ఏడిస్తే, మీకు తెలుసా మన కన్నీరు దేవునికి కనబడతాయండి. హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. నీవు మరణమవుతావు, నువ్వు బతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకోని ప్రవక్త వచ్చి కబురు చెప్పి వెళ్ళాడు. హిజ్కియా ఏం చేశాడంటే గోడ తట్టు ముఖం తిప్పుకొని కన్నీళ్లతో, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక చిన్న ప్రార్థన చేశాడు. వెంటనే ప్రవక్త తిరిగి వచ్చేయమన్నాడు తెలుసా? నీ ప్రార్థన నేను విన్నాను, నీ కన్నీళ్లు నేను చూశాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను. ఎంత అద్భుతమైన దేవుడు! మన కన్నీరును చూచి మనం ఏడిస్తే ఏడ్చేవాడండి యేసు ప్రభు. మరియ మార్త లాజరు ఇంట్లో, మా లాజరు చనిపోయినప్పుడు సమాధి చేసేసిన తర్వాత ప్రభు వచ్చాడు 4వ రోజున. అక్కడ మరియా, మార్త, ఆమెతో ఉన్న వాళ్ళందరూ ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తారండి? ఎవరైనా చనిపోతే ఇంకా లేడు మనకి, ఇంకా రాడు మనకి, ఈ వ్యక్తి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఏడుస్తాం. అందరూ అందుకు ఏడుస్తున్నారు. యేసు ప్రభు కూడా ఏడ్చాడంట. ఎందుకు ఏడ్చాడు? ఆయనకు తెలుసు లాజరును తిరిగి లేపబోతున్నాడు, లాజరు మళ్ళీ బతుకుతాడని. మరి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? అక్కడున్న వాళ్ళందరూ ఏడుస్తుంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి యేసు కన్నీళ్ళు, మీకు తెలుసా మనం ఏడిస్తే మన యేసు ప్రభు ఏడ్చే దేవుడు అండి. మనం సంతోషిస్తే సంతోషించే దేవుడు. మనల్ని ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించాడు. ఇంతకంటే ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో మనకి ఎవరన్నా ఉన్నారా? మీ పిల్లలు మీకు ప్రాణం ఇస్తారా? మీ ప్రాణం తీస్తారా? ప్రాణం తీయకరా, ఇసికించకరా, ప్రాణాన్ని ఇసికించకరా అంటున్నారు కదండి అమ్మోళ్ళు. ఇవాళ కని పెంచిన తల్లిదండ్రుల్ని ఇంకా ఏదో ఇవ్వలేదని, ఇంకా ఏదో ఇమ్మని, ఆస్తులు ఇమ్మని, నువ్వు ఎప్పుడు చేస్తావు, నీ మెల్లో గొలుసు నాకు ఇచ్చేయి, నీ ఆస్తి నా పేరు రాసేయి. ఏనా అన్నా నేనే ముసలోని అయిపోతాను, నువ్వు చావా అన్నాడంట కొడుకు. నేనే ముసలోని అయిపోతాను, నువ్వు చావా, నీ ఆస్తి నాకు ఇవ్వా అన్నాడంట. ఏంటంటే ఈ రోజుల్లో మనుషులు ఆస్తుల కొరకు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటున్నారే కానీ ఒకరికొరకొకరు ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. అందుకనేనండి యేసు ప్రభువును నమ్ముకోండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. యేసు ప్రభువును నమ్ముకున్నవాడు ఎప్పుడు దరిద్రుడు కాడు, ఎప్పుడు దిక్కుమాలిన వాడిగా ఉండడు, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తన జీవితంలో దేవుని సహాయాన్ని కలిగి ఉంటాడు.
నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడితే అది ఆయన ఆశీర్వదిస్తాడు. సాతాను చేతుల్లో పెడితే నిన్ను చప్పగా పీకేస్తాడు అంతే. ఒకడు రసాలు పండు తింటున్నాడంట, మామిడి పండు తింటుంటే రసం వస్తుంది కదా సురుసురు అని. పక్కన వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, కొంచెం నాకు పెట్టరా అన్నాడంట. ఉండరా అన్నాడంట. అరే అన్నీ తాగి తినేస్తున్నారా, పెట్టరా, ఉండరా అయ్యే కొంచెం పెట్టరా, తినేస్తున్నారు, ఉండరా అని మొత్తం చీకేశాడంట. మొత్తం చీకేసి తొక్కంతా చీకేస్తుంటారు. తొక్కన్నా ఎవరా అంటే ఉండరా అన్నాడంట. తొక్క పిప్పి చేసి పడేశాడు. ఇంకా టెంక్ ఉంది, టెంక్ అన్నా ఎవరా అంటే ఉండరా అని టెంక్ కూడా బాగా చీకేసి చప్పగా అయిపోయిన తర్వాత ఇదిగోరా అని ఇస్తున్నాడంటండి. ఏం చేసుకుంటావు అది ఏంటండి? మన యేసు ప్రభువు నీ బాల్య దినాలందే. చిన్నపిల్లలు చూడండి ఎంత చక్కగా ఉంటారో, మచ్చలు లేకుండా, ఘాటులు లేకుండా, కల్మషం లేకుండా, బాలుడిగా ఉన్నప్పుడే నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు. యవనస్తులు చూడండి ఎంత గ్లామర్ ఉంటుందో, ఎంత చక్కగా చురుగ్గా ఉంటారో, ఎంత యాక్టివ్గా ఉంటారో, ఎలా పరిగెత్తగలరు, ఎలా నేర్చుకోగలరు, ఎలాగ కొత్త విషయాలు చేయగలరు. ఆ యవ్వన కాలంలో యవ్వనుడా నీ జీవితాన్ని నాకు ఏమంటే అప్పుడే కాదు ప్రభువా, కొంచెం లోకంలో పడి లేచి తిని తాగి అప్పుడు వస్తానని చెప్పి కొంతమంది యవ్వనస్తులు యవ్వన కాలాన్ని పాడు చేసేసుకుంటున్నారు. యవ్వన కాలంలోనే ముసలు అయిపోతున్నారండి వాళ్ళ మనుషులు. ఒక అబ్బాయిని 20 ఏళ్ళు కూడా ఉండవు, సైకిల్ మీద వెనకాల కూర్చోబెట్టి తీసుకొని వచ్చారు ప్రార్థనకని. ఏమైందయ్యా నీకు ఇంత యవ్వనస్తుడు ఏమైందని అడిగితే ఏడుస్తున్నాడు ఆ అబ్బాయి. ఏమైందంటే నేను ఒక వేశ్య దగ్గరికి వెళ్ళానయ్యా, నాకు ఏవేవో రోగాలు అంటుకున్నాయి, నా కాళ్ళు 2 పడిపోయినాయి, నేను ఇక బతుకులో నడవలేనని చెప్పారు, నా బ్రతుకు మంచం పాలైపోయింది. 20 ఏళ్ళకే 80 ఏళ్ళు ముసలోళ్ళలాగా తిప్పలు పడుతున్నాడు. అందుకని యవ్వనస్తులు జాగ్రత్త. సరదా అనకండి. పాపం సరదా కాదు, పాపం పీకి పట్టుకుంటుంది. పాపం సరదాగా ఉన్నట్టు సంతోషంగా ఉన్నట్టు కనపడుతుంది. ఏంటండి? లోక సంబంధమైన వ్యభిచారము, శరీర ఇచ్చలు, త్రాగుడు, ఇలాంటి దురభ్యాసాలన్నీ సరదాగా ఉంటాయి అనుకుంటావే కానీ ఒక సమయం వస్తుంది అవి నిన్ను పట్టి పీడిస్తాయి. వాటిని విడిచిపెట్టాలంటే నీ తరం కాదు. నీ బాల్యదినముల్లోనే నీ సృష్టికర్త జ్ఞాపకం, నీ యవ్వన కాలంలో నీ ప్రభువుని వెంబడించు. నువ్వు కుటుంబీకుడు అయ్యావా, ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. పెళ్ళైన తర్వాత కూడా చాలామంది కుటుంబాల్లో దీవెన లేదు. పెళ్ళైన 3వ రోజు నుంచే గొడవలు, పెళ్ళైన 3వ నెల నుంచే విడాకులు, పెళ్ళైన 6వ నెలలోనే అమ్మగారింటికి వెళ్ళిపోయింది మావిడి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. పూర్వకాలం భార్య అలిగి వెళ్ళిందని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఇంకోలా చెప్తున్నారు నాకు అక్కడక్కడ. మా ఆయన అలిగి వెళ్ళిపోయాడండి, తొందరగా మా ఆయన ఇంటికి వచ్చేటట్టు ప్రార్థన చేయండి అని. ఈ మా పురుషులు కూడా అలిగి వెళ్ళిపోవటం ఏంటండి? రోడ్డు మీద దేశ దిమ్మరలా తిరగటం ఏంటి? కారణం దేవుని లేని ఇల్లు సాతాను నిలయమవుతుంది. వివాహమైన తర్వాత మీ ఇద్దరి మధ్య యేసు ప్రభు ఉంటేనే మీ ఇంటిలో శాంతి సమాధానాలు ఉంటాయి, మీలో ప్రేమ ఐక్యతలు ఉంటాయి. ఇద్దరు మనుషుల్ని ఒకటి చేయకుండా చేసేది సాతాను, భార్యాభర్తలు వేరు చేసేది సాతాను. నిజం చెప్పండి, ఇక్కడున్న భార్యాభర్తలు మీ ఇంటిలో మీ భర్త మీరు ఏక మనసు కలిగి ఉన్నారా? దేనికైనా మీరు ఏకీభవిస్తున్నారా? కలిసి ప్రార్థిస్తున్నారా? ఆయన ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తావు, నువ్వు ఒకటి చెప్తే ఆయన ఒకటి చెప్తాడు. రోజు గొడవలే ఇంట్లో, రోజు ఘర్షణలే అంటే మీ ఇంటిలో యేసు ప్రభువు లేడన్నమాట. పెళ్ళైన మొదటి రోజు నుండి ప్రభువుతో నడవటం నేర్చుకోవాలి. పిల్లలు పుట్టారంటే ఇంకా నీవు ప్రభువుని నమ్ముకోకపోతే చాలా ప్రమాదం. నీ బిడ్డలను దేవుని ఆశీర్వాదాలతో పెంచాలంటే దేవుని ఆశీర్వాదం నీ ఇంటిలో ఉండాలి. నీ బిడ్డలు యోగ్యులు అవ్వాలంటే దేవుడి నీ గృహంలో ఉండాలి. యేసుక్రీస్తును మీ ఇంటికి ఆహ్వానించండి. పేతురు అత్త ప్రభువుని ఆహ్వానించింది. ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఆమె జ్వరముతో పడి ఉంది మంచం మీద. ఆమె జ్వరంతో ఉంది కాబట్టి సరేలే ఆమె నాకు ఇవాళ అన్నం వండి పెట్టదు అని వెళ్ళిపోయాడు ఆయన. నేరుగా వెళ్ళి ఆమె చేతిని ముట్టాడట. ఆమె చేతిని అట్లా ముట్టగానే జ్వరము ఆమెను విడిచిపోయాను. ఎంత గొప్ప దేవుడో తెలుసా? హాస్పిటల్కి వెళ్తే జ్వరం పోగొడటానికి 1 వారం రోజులు పడుకోబెడతారు, సలైన్ ఎక్కిస్తారు, ఇంజక్షన్లు వేస్తారు. జ్వరం తగ్గిన తర్వాత మళ్ళీ నీరసం ఉంటుంది 30 రోజులు మళ్ళీ మనకి.
కానీ ఇక్కడ ప్రభు ఒక్కసారి ముడితే జ్వరము పోయింది, నీరసము పోయింది. వెంటనే లేచి ఆమె ఉపచారము చేశాను. అద్భుతమైన ప్రభు మనకున్నాడు. మీరు రోగములతో ఉన్నప్పుడు మీ పాపాలు ఒప్పుకోమని దేవుని వాక్యం చెబుతుంది. విశ్వాసంతో ప్రార్థిస్తే మీకు స్వస్థత నొందుతారు. స్వస్థపరిచే యెహోవాను నేనే. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉన్నది. ఎప్పుడైతే పేతురు అత్తకు జ్వరం తగ్గిపోయిందో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. మరి అప్పటికి 21 రోజు పడుకొని ఉందో జ్వరంతో, 10 రోజుల నుంచి జ్వరం మీద మంచం మీద పడుకొని ఉందో. ఊర్లో వాళ్ళందరూ పేతురు అత్తను వచ్చి పలకరిస్తానికి వచ్చి, అయ్యో వదిన, అయ్యో అక్క, అయ్యో పిన్ని, ఎలాగుంది, ఇంకా నీకు జ్వరం తగ్గలేదా అంటే, తగ్గలేదమ్మా, లేవలేకపోతున్నాను, జ్వరం తగ్గటం లేదు, నీరసమైపోయింది అని చెప్పుకుంటున్నారు. ఊర్లో వాళ్ళందరికీ అదేదో జ్వరం వచ్చిందంట, పేతురు అత్తకి తగ్గటం లేదంట అనే కబురు వెళ్ళినప్పుడు యేసు ప్రభు ముట్టిన వెంటనే జ్వరం తగ్గిపోయిన వెంటనే ఆ కబురు కూడా ఊరందరికి వెళ్ళిపోయింది. యేసు ప్రభు వచ్చాడంట పేతురు అత్త ఇంటికి. మందులు ఇవ్వలేదు, మాకులు ఇవ్వలేదు, ఏమీ చేయలేదట. చెయ్యి పెట్టి ముట్టాడంట, జ్వరం తగ్గిపోయిందంట, వెంటనే లేచి నడుస్తుందంట అని ఆ మాట ఈ నోట ఆ నోట పడి ఊరంతా వెళ్ళిపోయింది. 32వ వచనం, సాయంకాలం పొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆ మాట ఊరంతా తెలిసిపోయి హాస్పిటల్స్లో ఉన్నోళ్ళు కూడా పరిగెత్తుకొచ్చేసారంట. ఆ ఊరిలో ఉన్న రోగులందరూ ఆ ఇంటికి వచ్చేసారు. ఏ ఇంటికి? పేతురు అత్త ఇంటికి. చిన్న ఇల్లు అండి పేతురు అత్త ఇల్లు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు చూశాను. ఇంకా ఉంది ఆ ఇల్లు, పడిపోయింది, పాడైపోయింది. ప్రభువును స్వీకరించిన ఆమె గృహం గుండ్రంగా ఉంటాయి ఇజ్రాయెల్ దేశాలు. ఇల్లులో ఓ చిన్న ఇంత ఇల్లు ఉంటుంది అంతే. మొత్తం అలిస్తే ఈ సగం ఉంటుంది ఇందులో, అంత ఇల్లే. కానీ ఇంటి ముందు పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఇలాగ ఒక పెద్ద సభగా వచ్చి కూర్చొని ఉన్నారటండి. యేసు ప్రభు బయటికి రాకుండా. బయటకు వచ్చి చూసేటప్పటికి అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ లాగా ఉందన్నమాట. ఎక్కడ చూసినా రోగాలు రోగాలు రోగాలు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే స్వస్థత. మందులు అక్కర్లేదు, సిరంజీలు అక్కర్లేదు, ఇంజక్షన్లు అక్కర్లేదు, థియేటర్లు అక్కర్లేదు, మాత్రలు అక్కర్లేదు. ఏంటండి, అందరూ వచ్చి అక్కడ కూర్చుంటే ప్రభువారిని చూసేమన్నాడు చూడండి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిటను ఆయన నానా విధముల రోగముల చేత పీడించబడుచున్న అనేకులను స్వస్థపరిచి అనేక దెయ్యములను, నానా విధములైన రోగులను స్వస్థపరిచాడు. పూర్వం అండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎర్రమందు తెల్ల టాబ్లెట్ ఇచ్చేవారు. తెలుసా మీకు, గుర్తుందా? ఎర్రమందు, ఏ జబ్బు వచ్చినా ఎర్రమందు తెల్ల టాబ్లెట్టే. ఇవాళ హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు చెప్పండి? మీకు ముందు ఎక్స్రే తీయండి, బ్లడ్ టెస్ట్ చేయండి, స్కానింగ్ చేయండి అని డబ్బులన్నీ గుంజేస్తారు వాటి కోసమే. అన్నీ చూసి నీకేం లేదని 3 రూపాయలు మాత్రలు రాసిస్తారు. అప్పుడు ఏంటండి, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏ రకాలైన రోగాలైనా, అన్ని రోగాలకు, సర్వరోగాలకు నివారణ చెంది ప్రభు దగ్గర. అంతేకాదు, వాళ్ళ హాస్పిటల్కి వెళ్తే, మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్తే గుండె నొప్పి వస్తే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి అంటారు. కళ్ళ జబ్బు అయితే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎముకల జబ్బు అయితే ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పళ్ళు జబ్బు అయితే పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇది నా పని కాదు అక్కడికి వెళ్ళి, ఇది నీ పని కాదు ఎక్కడికి వెళ్ళమంటారు. కానీ యేసు ప్రభువు నీ నడినెత్తి నుండి అరికాలు వరకు ఏ అవయవంలో ఏ రోగం వచ్చినా నిన్ను స్వస్థపరచగలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిలువెల్ల మన కొరకు నలిగిపోయాడు. మన రోగములన్నిటి కొరకు ఆయన పరిహారం చేశాడు. ఆయనకి 39 దెబ్బలు కొట్టారండి కొరడాతో. ఇవాళ డాక్టర్లు మనిషికి వచ్చే రోగాలు ఎన్ని రకాలు అని పరిశీలన చేస్తే 39 రకాల జబ్బులు ఉన్నాయంట. అంటే ప్రతి రకమైన జబ్బు కొరకు ఒక దెబ్బ తిన్నాడు ఆయన. ప్రతి రకమైన జబ్బు కొరకు ఆయన రక్తం కార్చాడు. కాబట్టి నమ్మటి నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యము. యేసు ప్రభు ఆనాడు ఈనాడు ఒకేలాగా ఉన్నాడండి. ఆయన చనిపోయిన దేవుడు కాదు.
ఆయన మరణించాడు మన పాపముల కొరకు, మూడవ దినాన మళ్ళీ మృత్యుంజయుడే లేచి ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడు మీరు కూడా మీ శరీరంలో రోగం ఉంటే, మీ జీవితంలో సమస్య ఉంటే, మీ కుటుంబంలో ఇబ్బంది ఉంటే, మీకు మనుషులు సహాయం చేయలేని విషయాలుంటే మీరు మోకరించి ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. నా నామములో మీరు ఏమడిగినా ఇవ్వనన్నాడా? ఏమడిగినా ఇస్తానన్నాడా? కొన్ని మాత్రం ఇస్తానన్నాడా? ఏమడిగినా ఇస్తాను నేను. నాకు అసాధ్యమైంది ఏది లేదు. ఆకాశము నాది, భూమి నాది, వెండి నాది, బంగారము నాది, భూమి దాని సంపూర్ణత నాది. ఎంతమందికి ఇచ్చినా తరగని ధననిధి, తరగని ఆశీర్వాదాల మూటలు ఆయన దగ్గర ఉన్నాయి. మీరు అడగలేదు కాబట్టి మీకు దొరకలేదు. యేసు ప్రభు ఈరోజు కూడా నిన్ను స్వస్థపరచగలడు, ఈరోజు కూడా నీ ఇబ్బందుల నుంచి విడిపించగలడు. అంతేకాదు దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని దెయ్యాలను వెళ్ళగొట్టాడు. మీకు ఎప్పుడైనా దెయ్యాలు పెట్టాయా? పూర్వకాలం పాత దెయ్యాలు తలర పోసుకొని ఇట్టి ఎగిరి, ఇప్పుడు దెయ్యాలు కూడా ఫ్యాషన్ వచ్చేసిందట. ఇప్పుడు దెయ్యాలు కూడా భలే భలే రంగులు బట్టలు వేసుకొని వస్తాయి మన దగ్గరికి. ఆ దెయ్యాలు సెల్ ఫోన్లో దూరి నీకు బొమ్మలు చూపిస్తాయి. ఎందులో దొరుకుతాయి? నిన్ను దూరం. ఇప్పుడు ఎప్పుడు దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతున్నాయి? సెల్ ఫోన్లో దూరి నిన్ను ఆకట్టుకుంటాయి, నిన్ను నాశనం చేస్తాయి, నీ మనస్సును పాడు చేస్తాయి, నీ హృదయాన్ని పాడు చేస్తాయి. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేనికన్నా ఇచ్చావంటే నువ్వు దేవుణ్ణి కాదు, దెయ్యాన్నే పూజిస్తున్నావు అని అర్థం. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. మనిషిని దెయ్యాలు పట్టి పీడించి ఈ రోజున నాశనం చేస్తున్నాయి. చాలాసార్లు నేను ప్రార్థన చేసినప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళు కేకలు వేస్తారు, రంకెలు వేస్తారు, కిందపడి దొర్లుతారు, రాక్షసుల్లా ప్రవర్తిస్తారు. కానీ ఆ దెయ్యం వాళ్ళ నుంచి యేసు ప్రభు నామంలో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొత్త వారిగా, సౌమ్యంగా, దీనులుగా, సామాన్యులుగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మారిపోతుంటారు. ఇవాళ ఎవరైనా పిచ్చి కోపంతో రెచ్చిపోతున్నారంటే, పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంటే ఏంటంటే రాళ్ళు తీసుకొని తను తానే కొట్టుకునేవాడంట దెయ్యం పట్టినోడు. నీకు నీవే గాయాలు చేసుకుంటున్నావంటే, నిన్ను నీవే బాధపరుచుకుంటున్నావంటే, నేను వద్దు అనుకున్నా కూడా నువ్వు అదే పని చేస్తున్నావంటే నీ మీద మరొక దురాత్మ యొక్క ప్రభావం ఉన్న మూలాన నీకు ఇష్టమైన కార్యాలు నువ్వు చేయలేక ఆ దుష్ట కార్యాలు చేస్తూ ఉన్నావు. అటువంటి కార్యాల నుండి ఎవరు విడిపిస్తారు మనల్ని? నరకాన్ని జయించిన, పాతాళాన్ని జయించిన, మరణాన్ని జయించిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో విడుదలుంది. యేసు ప్రభు తన శిష్యుల్ని పిలిచి మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఆయన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారమిచ్చను. అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు దేవుడు తన శిష్యులకు అధికారం ఇచ్చాడు. ఈ రోజున యేసుక్రీస్తు నామములో ప్రార్థించినప్పుడు దెయ్యాలు పట్టిన వారు విడిపించబడతారు, రోగులు స్వస్థత పొందుతారు, బలహీనులు బలపరచబడతారు, సాతాను కట్టిన బంధకాల నుండి మనకు విడుదల దొరుకుతుంది. నమ్మండి, గొప్ప దేవుడు యేసు ప్రభు, ప్రాణమిచ్చిన ప్రేమ కలిగిన వాడు, పరలోకానికి తీసుకుని వెళ్ళగలిగిన జీవం కలిగిన దేవుడు ఆయన, పాపులను క్షమించే కనికరము కలిగిన వాడు ఆయన. నువ్వు ఎలాంటి వాడివైనప్పటికీ ప్రభువా నన్ను క్షమించు అంటే నిన్ను క్షమించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మల నుండి, నీకున్నటువంటి రోగములు, వ్యాధి బాధల నుండి నిన్ను విడిపించగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఏం నమ్మారు? నన్ను ఆయన విడిపిస్తాడు, నన్ను ఆయన రక్షిస్తాడు, నన్ను ఆయన క్షమిస్తాడు, నన్ను ఆయన రాజ్య వారసుడిగా చేసుకుంటాడు. ఈ రోజున ప్రతి కుటుంబంలోనూ ఏదో ఒక శోధన ఉంది,
కుటుంబాలలో సంతోషం లేని పరిస్థితుల్లో ఉన్నాం. కారణం, నీ ఇంటిలోనికి ప్రభువుని ఆహ్వానించలేదు. పేతురు ఇంటికి ప్రభువు వచ్చిన వెంటనే పేతురింట్లో ఉన్న రోగాలు పోయాయి. అంతేకాదు ఆ ఊరిలో ఉన్న దురాత్మలన్నిటి నుంచి విడుదల కలిగింది. ఎంతమంది మీరు ఇళ్లల్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటారో చేయి చూపెట్టి చూద్దాం. హల్లెలూయా. మిగిలిన వాళ్ళ కుటుంబాలు లేవండి? అందరూ చేసుకోండి. ఇవాళ నుంచి డబ్బులు ఏం ఖర్చు ఉండవండి కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి. ఓ మూల వెళ్ళి మోకరిస్తే, అందరూ రాకపోతే నువ్వు మోకరించి, అమ్మ మీ చిన్నమ్మాయిని దగ్గర కూర్చోబెట్టుకో, మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, మీ పెద్ద అబ్బాయి వస్తాడు, మీరు ముగ్గురు కలిసి ప్రార్థన చేయండి, మీ ఆయన వచ్చి కూర్చుంటాడు. ఏంటంటే మీరు నలుగురు కలిసి ప్రార్థన చేయండి, లోపల ఉన్న దెయ్యాలన్నీ ఇల్లు ఖాళీ చేసి పొరుగిక ఇక నీ దరిదాపులు రావు. కారణం, మనం ప్రార్థన కూర్చున్నప్పుడు మన ఇంటి చుట్టూ దేవుని దూతలు కావలి ఉంటాయి. అనవసరమైన రోగాలు నీకు రావు, అనవసరమైన నష్టాలు నీకు కలగవు. మాలాంటి పాస్టర్ గారులు నమ్ముకుంటే మేము ఎప్పుడన్నా ఒకసారి వస్తామంతే, కానీ ప్రభువుని నమ్ముకుంటే ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. రాత్రి మగళ్ళు నిన్ను కాపాడేవాడు, ముదిమి వయసు వచ్చే వరకు నిన్ను కాపాడేవాడు, నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా విడవనటువంటి ఎడబాయినటువంటి దేవుడు కనుక ప్రతిరోజు మోకరించి మీ ఇంటిలో ఉన్న బిడ్డలను సమకూర్చి, అందరు రాకపోతే ఎంతమంది వస్తే అంతమందితో ప్రార్థన ప్రారంభించండి. నీ ఇల్లు ఒక దీవెన నిలయంగా మారిపోద్ది. నీ ఇంటిలో ఉన్న దురాత్మ శక్తుల నుంచి నీకు విడుదల దొరుకుద్ది. నీ ఇంటిలో సమాధానం ఉంటుంది, నీ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది, నీ కష్టార్జితం సరిపోక మిగిలిపోద్ది. చూడండి, కొంతమంది చెప్తుంటారు, ఎంత జీతం సంపాదించినా, ఎన్ని డబ్బులు సంపాదించినా మిగలటం లేదండి. మాకు అప్పులు ఉన్నాయన్నోళ్ళు దయచేసి చేయి చూపిస్తారా? ప్రార్థన చేద్దాం మీ అప్పులు తీరేటట్టు. నా దగ్గర లేవు డబ్బులు తీయటానికి. ప్రభు ఇస్తాడు. చూపించండి, ఆ అప్పులు ఉన్న చేయి చూపించండి. అయ్యయ్యో, ఎందుకు చేశారండి? అప్పులు చేసి వడ్డీ కడుతున్నారా మళ్ళీ? అయ్యయ్యో, మరి అప్పు ఎప్పుడు తీరుస్తారు? ఏమోనా? అప్పు ఎక్కువైపోతే అప్పు ముప్పు, ఇంక అప్పులు తీర్చలేక భార్యకి పిల్లలకి విషమిచ్చి చచ్చిపోయాడంట ఒక ఆయన. ఏంటంటే మళ్ళీ ఇదేంటి? అప్పులకు భయపడి చచ్చిపోవడం ఏంటి? ఎందుకు వచ్చింది బతికేక? అప్పులోడికి ఏం సమాధానం చెప్పాలి? ఎలా తీరుతాయి? ఇక నేను ఎన్ని రోజులు కష్టపడ్డా, ఎంత శ్రమపడ్డా, ఎంత డబ్బు సంపాదించినా తరగనన్ని అప్పులు ఉన్నాయి నాకని ఉరేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నారు చాలామంది. చచ్చిపోదాం అనుకున్నారా? మీ సంగతులన్నీ తెలుసుకోవాలని ఆశగా ఉంది. మీకోసం మరింత భారంగా ప్రార్థన చేయడానికి, మిమ్మల్ని బాధ పెడతానికి కాదు, ఎగతాళి చేయడానికి కాదు, మీ గురించి భారం కలిగి ప్రార్థించడానికి. చచ్చిపోదాం అనుకున్నాను అన్న వాళ్ళందరూ చేయి చూపించండి. ఎప్పుడన్నా, ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా చచ్చిపోతే బాగుండు. ఎదుకొచ్చిన బతుకు, దరిద్ర బతుకు, చచ్చిపోతా. మీరెవరు అనుకోలేదా బ్రదర్స్? మీరు చావరు, వాళ్ళనే చంపుతారా? ఓకే, పురుషులు కాస్త గట్టిగా ఉంటారు, కానీ ఈ రోజుల్లో పురుషులు కూడా ఉరేసుకొని చచ్చిపోతున్నారంట. పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, అంటే సినిమా యాక్టర్లు, డబ్బులున్నోళ్ళు కూడా అదే దిక్కుమాల సావు ఫ్యాన్కి ఉరేసుకొని చచ్చిపోవటం ఏంటండి? చావకూడదు. మనం చస్తే దెయ్యాలైపోతాం. మనమే చస్తే నరకానికి పోయి అల్లాడతాం. ప్రభువు రమ్మన్నప్పుడు వెళ్ళాలే, కానీ ఇతరులను చంపడం ఎంత తప్పో నువ్వు చంపుకోవడం కూడా అంతే తప్పు. చావద్దు. కష్టాలు వచ్చాయని చావద్దండి. కష్టాలు వస్తే నీ కొరకు చనిపోయిన ప్రభువు ఉన్నాడు. నీ చావును, నీ శాపాన్ని, నీ పాపాన్ని భరించిన ప్రభువుకు మొరపెడితే ఆయన నిన్ను బతికిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన్ని బాధలు తీరుస్తాడు. ఈ రోజు నుంచి ఎప్పుడు మీరు చచ్చిపోతాను అనే మాట మీ నోట రాకూడదు. చేతులు ఎత్తిన వాళ్ళందరూ చచ్చిపోతాను అనుకోలేదన్నారు కదా, అయితే మీరు ఇంకోటి చేసి ఉంటారు, ఎదుటోళ్ళని చావమని చెప్పుంటారు. చావరాదా? ఎందుకు నా ప్రాణం తీసుకుంటావు? పోయి సావరా. ఒక అమ్మాయి ఏడిపిస్తుంటే వాళ్ళ అమ్మ అందంట పోయి చావు అందంట. ఇది పోయి చావు అంటే ఆ అమ్మాయి బాత్రూంలోకి వెళ్ళి యాసిడ్ తీసుకొని, ఫినాయిల్ కాదు,
యాసిడ్ తీసుకొని తాగేసింది బడబడ. పేగులన్నీ కాలిపోయినాయి. ఏమవుతుందండి హాస్పిటల్ తీసుకెళ్తే? ట్యూబులు పెట్టి 1 సంవత్సరం రోజు డాక్టర్లు ఏదో మందులు ఇచ్చి బతికిద్దాం అనుకున్నారు, చివరికి చచ్చిపోయింది. ఇప్పుడు ఆమె ఏడుస్తుంది, నా మాట కదా చావరాదా అన్న మాటను బట్టి నిష్కారణంగా నా చక్కటి బిడ్డను నేనే చంపుకున్నాను ఏడుస్తూ కూర్చోను. ఎంత భయంకరం అండి. చేస్తాను అనొద్దు, చావు అని కూడా అనొద్దు. పిల్లల్ని అస్సలు అనొద్దండి. ఇవాళ పిల్లలు చాలా హుషారండి మనకంటే. వాళ్ళు చాలా 10వ క్లాసు ఫెయిల్ అయ్యావంటే ఎందుకురా ఫెయిల్ అయ్యావు దరిద్రుడా అన్నాడంట ఒక తండ్రి. నేరుగా పోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి పతాల మీద తలకాయ పెట్టి చచ్చిపోయాడంట. ఏంటండి 10వ క్లాస్ పోతే మళ్ళీ కట్టుకోవచ్చు, చచ్చిపోతే మళ్ళీ వస్తాడా బిడ్డ? ప్రాణం పోతే మళ్ళీ వస్తుందా జీవితం? సమస్యలు ఎప్పుడైనా ఉంటాయి, కానీ పరిష్కారం చావు కాదు. పరిష్కారం ఏంటంటే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే మనకు విడిపిస్తాడు. యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం అండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయినను తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా. యోబు యేసు ప్రభువును చూడలేదు, యేసు ప్రభువు సిలువ చూడలేదు, యేసు ప్రభువును సమాధిలో పెట్టడం గురించి తెలియదు. యేసు ప్రభువు సమాధిని జయించి 3వ దినాన మృత్యుంజయుడన్న అయ్యాడన్న సంగతి ఆయనకి ఎవరు చెప్పలేదు, చూడలేదు, వినలేదు. కానీ నమ్మాడు. ఏమన్నాడు? నా రక్షకుడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, ఆయన భూమి మీద నిలుచునని ఎరుగుదును. ఇలాగు నా శరీరము చీకిపోయిన తరువాత, నేను చచ్చిపోయినా సరే, నా శరీరం రోగాలతో కుళ్ళిపోయినా సరే, నేను మళ్ళీ కన్నులారా నా ప్రభువుని చూస్తాను. మనకిప్పుడు ఉందండి మట్టి శరీరం. ఏం శరీరం? మట్టి శరీరం. మన్నైనది వెనుకటి వల్లే మట్టికి చేరడం. ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళను. ప్రభువు మనకి ఈ మట్టి శరీరాన్ని తీసివేసి మహిమ శరీరాన్ని ఇస్తానన్నాడు. ఏ శరీరం అది? మహిమ శరీరం. ఈ మట్టి శరీరాన్ని ఇసిరేస్తే కింద పడద్దు, మళ్ళీ భూమి ఆకర్షిస్తుంది. కానీ మహిమ శరీరం వచ్చినప్పుడు, ప్రభు ఆకాశంలో వస్తున్నప్పుడు, మనందరం ఆకాశంలోనికి దేవుని యందు విశ్వాసం వచ్చిన వారందరూ ఎత్తబడతారు. ఏ రోగము లేని, ఏ జబ్బు లేని, మరణము లేని, ఆకలి లేని, దప్పిక లేని మహిమ శరీరాన్ని ప్రభు మనకిస్తాడు. యేసు ప్రభు నమ్మిక ఉంచిన వారు ఈ లోకంలో దేవుడు మనకేదో ఇవ్వాలని ఆశపడతాం కాదు, కానీ మరణించిన తరువాత శాశ్వతమైన జీవితం ఉన్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన కొరకు నిందలు అవమానాలు భరించిన వాడు, ఆయన నామములో ప్రార్థించిన వారు ఆయన రాజ్యములో ఉంటారు. యుగ యుగములు, తరతరములు మనం ఆయనతో పాటు సదాకాలము జీవిస్తాం. కాబట్టి ఈ లోకంలో శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఈ లోకంలో బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించొద్దు. ఈ లోకంలో రోగాలు వచ్చినప్పుడు నీ పాపమేంటో తెలుసుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు. కానీ నీ రోగాలతో నేను మరణించి దేవునికి దూరం అవ్వద్దు, నరకానికి పోవద్దు. ఎంతమంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారో పూర్ణ హృదయముతో హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్పారు? ఆయన మీ రోగాలను స్వస్థపరుస్తారు అని నమ్ముతున్నారా? ఆయన మీ పాపాలు క్షమిస్తారని నమ్ముతున్నారా? మరణించిన తర్వాత ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటారని నమ్ముతున్నారా? మీరు నమ్మిన దేవుడు నిజమైన దేవుడా? ఉన్నవాడని అన్నవాడేనా? విడువని ఎడబాయని అన్నవాడేనా? మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడేనా? మేము నమ్మిన దేవుడు గొప్ప దేవుడేనా? మీరందరూ ప్రభువుని నమ్ముకున్నారా? మీరు మరణిస్తే పరలోకంలో ఉంటారా? అనుమానమా? అనుమానం వద్దు. ఉంటే వెచ్చగా ఉండు, ఉంటే ప్రభువుని నమ్ముకొని ప్రభు బిడ్డగా ఉండు. లేకపోతే సాతానికి ఇష్టమైతే సాతానికి లొంగిపోయి
ఈ లోకంలో నీ బ్రతుకుని ముగించడమే కాదు, నిత్య నరకంలో, నరకం ఎలా ఉంటుందో తెలుసండి, అక్కడ ఏడ్పు పొళ్ళు కొడుకుంటా, అగ్ని ఆరదు, అందరూ ఏడుస్తుంటారు. ఫ్రెండ్ వచ్చాడు అనుకో అంటారే కానీ ఫ్రెండ్ వచ్చావా అని ఇద్దరు కొక్కుంటాను, కుదురుతా? ఎవడు ఏడుపు వాడిదే, ఎవడి బాధ వాడిదే. అమ్మ కూతురులు ఇద్దరు వచ్చినా సరే అడవక అమ్మ అందో, అమ్మ ఏడుపు అమ్మదే, కూతురు ఏడుపు చెబితే విన్నావా కూతురా అంటది, నువ్వు చెప్పలేదు కదా మమ్మీ అంటది అన్నమాట. ఏంటంటే అందుకని ఈ లోకంలో ఉన్నప్పుడే మనం పరలోకం వెళ్తామో నరకంకి వెళ్తామో రూఢిపరుచుకోవాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించండి, అది నిత్య జీవానికి పరలోకానికి మార్గం. అందులో పోయేవారు అందరా? కొందరే. విశాల మార్గంలో పోయేవాళ్ళు అనేకులు. దాని అంతం నాశనం, అది పాతాళము, అడుగు లేనటువంటి గొయ్యిలో పడిపోతున్నారంట అందరికి. యేసును నమ్మని వారు. యేసుక్రీస్తు ద్వారానే పాపాలకు క్షమాపణ ఉంది. కారణం ఆయన మాత్రమే మన పాపాల కొరకు సెలవులో ప్రాణం ఇచ్చాడు. ప్రతివారు 2 చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించే ప్రభు ఆకాశంలో నుండి తొంగి చూస్తున్నాడు, నీ గుండెల్లోనికి చూస్తున్నాడమ్మా. నీ బాధను ఎరుగును సహోదరుడా, నీ వేదన ఏంటో, నీ సమస్య ఏంటో ఆయనకి బాగా తెలుసు. నిన్ను బాధ పెట్టాలని కాదు, నిన్ను బాగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. నిన్ను స్వస్థపరచాలని ఇష్టపడుతున్నాడు. చేతులెత్తి ప్రభువా, చేతగాని వాడిని అయిపోయానయ్యా, నా చేయి పట్టి నడిపించు నాయన, నీ చేత్తో నా చేతిని పట్టుకుని పడిపోకుండా నన్ను నిలబెట్టయ్యా అని బతిమలాడుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామములో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. నిన్ను నమ్ముకున్నామని చెప్పే వీరి జీవితాల్లో ఉన్న సమస్యల నుంచి విడిపించు నాయన, రోగముల నుండి వీరిని స్వస్థపరచు నాయన, వీరి సంకటాలను కుదుర్చుము తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్న మాట ఈ సమయంలో ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యం జరగడానికి సహాయం చేయి. ఎంత కష్టపడ్డా చిల్లి సంచులు వేసినట్టే ఉంది. అప్పులు దినదినము పెరిగిపోతున్నాయి కానీ రుణాలు తీరటం లేదు అని దిగులుతో, అప్పుల బాధలతో ఉన్న వారిని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో తండ్రి. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదం అన్నావు కదా. సాతాను బిగబట్టిన లేమిలో, కొరతలో, బాధలలో, అవసరతలో ఉన్నవారికి నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆశీర్వాదాలను విడుదల చేయుచున్నాము తండ్రి. మా హృదయాలలో మార్పు, మా కుటుంబాలలో దీవెన, మా జీవితాలలో ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉండటకు సహాయం చేయము. ఇక్కడ ఉన్న వారెవ్వరూ నరకానికి పోకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడి మారు మనసు పొంది పరలోక రాజ్య వారసులు ఉన్నట్లుగా పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి సర్వసత్యములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడునూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జూలై 15, 2026 ఒక ప్రత్యేకమైన ఆల్ ఇండియన్ క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయం మీకు ముందుగానే తెలియజేశాం. మరి చాలామంది మరిన్ని వివరాలు కోరుతున్నారు కాబట్టి మరోసారి ఈ విషయం మీతో సంప్రదించాలని నేను ఇక్కడ ఉన్నాను. చూడండి, ఇది సేవకుల కొరకు, దైవజనుల కొరకు, పాస్టర్ల కొరకు, ఇవాంజలిస్ట్ కొరకు, లీడర్స్ కొరకు, ముమ్మరంగా సేవలో పాల్గొన్న వారందరి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సమిట్, ఒక కాన్ఫరెన్స్ లాగా ఎంతో అద్భుతమైన రీతిగా అనేక పాఠాలు మనందరం కలిసి నేర్చుకోవడానికి, పరిశుద్ధాత్మని అభిషేకం పొందడానికి ఇది మంచి అనుకూలమైన అవకాశం. కొందరు మరి మాకో అంటున్నారు. ఖచ్చితంగా అందరి కొరకు జూలై 15వ తారీఖు
సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఆహ్వానితులే, ఎవరైనా రావచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ రిజిస్ట్రేషన్. మిమ్మల్ని అందరినీ ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ ప్రత్యేకమైన లీడర్స్ సమ్మిట్కి కేవలం దైవజనుల్ని ఆహ్వానిస్తున్నాం. బట్ ఒక్క విషయం, ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ ఇవ్వబడింది. ఒకవేళ మీ క్యూఆర్ కోడ్ విషయాలు తెలియకపోతే ఇదిగో 8144123456 అనే నెంబర్కి మీరు ఏ సమయంలోనైనా కాల్ చేయొచ్చు, లేక ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మీకు అన్ని వివరాలు వివరంగా మీకు ముఖాముఖిగా తెలియజేయడానికి, లేక వాట్సాప్ ద్వారా తెలియజేయడానికి, లేక మీరు క్యూఆర్ కోడ్లో సంప్రదించి ఫిలప్ చేసిన ఫామ్స్ విషయాల్లో కూడా సంప్రదించడానికి మీకు సహకరించేవారు అవుతారు. కాబట్టి ఈరోజే మనకు చాలా తక్కువ సమయం ఉందండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ తొందరగా మీరు వస్తున్నారా, ఎవరు ఎక్కడి నుంచి అన్నది తెలియజేస్తే దానికి తగినట్టుగా మేము మిమ్మల్ని స్వీకరించడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి, మీరు కూడా ఆ పరిచయంలో పాల్గొనడానికి అవకాశం కలిగేయడానికి సహకరించిన వారు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు సేవకులకి అన్నారు కదా, మేము రాము అనకుండా సాయంత్రం మీటింగ్కి మీరందరూ కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాల ద్వారా, డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేలు పొందుతున్న విశ్వాసులందరూ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఉన్నవారు, అలాగే సేవకులు కూడా అనేక రాష్ట్రాల నుండి, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న దైవ సేవకులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. అక్రాస్ ద గ్లోబ్ దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు ఈ అంత్యదినంలో జరగాలంటే అన్ని భాషల వారికి, సకల జనులకు దేవుని వాక్యం అందాలి కనుక ఇదే ఆశతో, ప్రయాసతో మనం అందరం కలిసి దేవుని రాజ్యముని కట్టు విషయంలో ముందుకు సాగినట్లుగా ప్రార్థనాపూర్వకంగా రండి. ఇప్పుడే స్పందించండి. ఇప్పుడే ఫోన్ చేయండి, లేకపోతే క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకొని డీటెయిల్స్ తెలియజేయండి. తప్పక రండి, ఆశీర్వదించబడండి. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడేయుండును గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జైపాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939
అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాను. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల బలపరచి ధ్వని. నలిగిన హృదయముల బలపరచి ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.